హాయ్ అనిల్ గారు. హాయ్ హాయ్ రామ్ హాయ్. వన్స్ అగైన్ సూపర్ సంక్రాంతి మీకు. థ్యాంక్ యూ. నాకు ఒక విషయం చెప్పండి. యా మనం స్ట్రగుల్ అయ్యేటప్పుడు సక్సెస్ అనే దాన్ని ఒకదాన్ని చేజ్ చేస్తాము. సక్సెస్ అనేది ఒకటి అలవాటు అయ్యాక లైక్ ప్రతిసారి అది సేమ్ కిక్ ఇస్తుందా లేకపోతే అలవాటు అయిపోద్దా? అంటే ప్రతి సినిమా సక్సెస్ ఒక ఛాలెంజే కాబట్టి ప్రతిసారి ఒక డిఫరెంట్ కిక్ వస్తుంది. సో ఇంకొకసారి డిఫరెంట్ డిఫరెంట్ హీరోస్తో చేసినప్పుడు, డిఫరెంట్ డిఫరెంట్ సెటప్లో చేసినప్పుడు, డిఫరెంట్ డిఫరెంట్ అట్మాస్ఫియర్లో వచ్చినప్పుడు సో సక్సెస్ ఆల్సో గివ్స్ అనమాట. విచిత్రమైన కిక్లు ఇస్తుంది ప్రతిసారి. పరిస్థితులను బట్టి ఇంకా ఎక్కువ కిక్ ఇస్తుంది. కంగ్రాచులేషన్స్ ఫర్ మణిశంకర్ వరప్రసాద్ గారు. బీభత్సమైన హిట్ అయింది థ్యాంక్ యూ సినిమా. థ్యాంక్ యూ సో ప్రీమియర్లకు మచ్. ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఏంటి సార్, నాకు అర్థం కాదు. రాత్రి 11 గంటల సంక్రాంతికి షోకి. వస్తున్నానికి సంక్రాంతికి వస్తున్నానికి నేను 7:30కి ప్రీమియర్ వేస్తే బ్రహ్మరమ్మ అనే థియేటర్లో మొత్తం ఫ్యామిలీస్. ఈ సినిమాకి ముందు రోజు నైట్ 8:30-9కి ప్రీమియర్స్ చేస్తే అక్కడ ఫ్యామిలీస్. యా, సో ఫ్యామిలీస్ ప్రీమియర్స్కి రావటం అనేది నిజంగా ఇట్స్ లైక్ హిస్టారిక్. అబ్సల్యూట్లీ. సో Yeah. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడితే, బాస్తో సినిమా అంటే, చిరంజీవి గారితో సినిమా అంటే మీ మైండ్లో ఫస్ట్ ఉండింది ఇటువంటి సినిమానేనా? ఆయన మిమ్మల్ని పిలిచి లెట్స్ డూ అ ఫిల్మ్ అనిల్ అని చెప్పినప్పుడు వాస్ దిస్ యువర్ ఫస్ట్ ఆప్షన్ ఆర్ మల్టిపుల్ ఐడియాస్ ఏమైనా ఉండేనా? నేను ఫస్ట్ నుంచి ఒకటే స్టిక్ అయ్యాను. నేను చూసిన చిరంజీవి గారిని, నేను చూడాలనుకుంటున్న చిరంజీవి గారిని ప్రపంచానికి చూపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ కథ రాసుకున్నాను. సో కథ అనేది ఇట్స్ లైక్ ఏ స్మాల్ లైన్, బట్ దాంట్లో చిరంజీవి గారి క్యారెక్టరైజేషను, చిరంజీవి గారి చుట్టూ తీసుకెళ్ళిన విధానం, డ్రైవ్ చేసిన విధానం, ఎమోషనల్ డెప్త్ ఉన్న కొన్ని కొన్ని సీన్స్ కానీ అండ్ ఫన్ సీన్స్ కానీ అన్నీ లైవ్లీగా. సో ప్రతి చోట అండ్ యాక్షన్ డ్యాన్సెస్లో, ఫైట్స్లో కానీ అన్నీ ప్రతిదీ కూడా ఒక కాన్సెప్చువల్గా డిజైన్ చేసాం. గతం తాలూకు ఆయన చేసిన ఒక అద్భుతమైనటువంటి సినిమాలో ఉన్నటువంటి కొన్ని కొన్ని చిన్న టచ్ అండ్ గోలు పెడుతూ సో అన్నీ అనుకునే. సో నాకు చిరంజీవి గారిని నేను ఎలా ఎగ్జైట్ అయ్యానో అలా ఆడియన్స్కి చూపిద్దామని ఫిక్స్ అయి తీశాను. సో ఈరోజు ఈ రిజల్ట్ ఇంత అద్భుతంగా రావడానికి అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఆడియన్స్ అందరూ కూడా ఆ చిరంజీవి గారి వైబ్ని కనెక్ట్ అయ్యారు. ఆ వైబ్ అంటే అది ఫస్ట్ సీన్ నుంచే సెట్ అయిపోయింది అనమాట. ఆయన ఇంట్రో సీన్ నుంచే లైక్ అక్కాయ్ 2 క్లిప్పులు అని అడగడము, తర్వాత హిందీలో మాట్లాడడము. నాకు అన్నిటికంటే ఫన్నీ అనిపించింది ఏంటంటే, ఆయన ఎన్ని జోక్స్ ఆయన మీద వేసుకున్నారని. అవును. ఎన్ని జోకులు ఇప్పుడు పిల్లల్ని కలిసే సీన్లో స్కూల్లో అసలు ఒక తండ్రికి పిల్లలు వస్తేనే ఆ వైబ్రేషన్స్ తెలిసిపోతాయి అది ఇది అని చెప్పి, అవును టచ్ చేస్తే అది ఇది అని చెప్పి, అంకుల్ ఎటువైపు వెళ్ళాలి అంటే అటువైపు వెళ్ళండి అని చెప్పి వచ్చేస్తే లైక్ ఆయన మీద జోక్ అది. సో అవును. అవన్నీ ఆయనకు చెప్పినప్పుడు వాట్ ఏమండి కన్విన్సింగ్ ఏమైనా ఉండిందా లేకపోతే ఇమీడియట్లీ లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజేషనే మన ఎదురింట్లో వరప్రసాద్, పక్కింట్లో వరప్రసాద్ లాగే డిజైన్ చేసాం. సో మీకు ఓపెన్ చేసినప్పుడు క్యారెక్టరైజేషనే బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళి ఎదురింటి ఆంటీ క్లిప్పులు కొట్టేస్తే, నా క్లిప్పులు నాకు ఇచ్చేవి అని ఆంటీ అని అక్క అని అడిగితే ఆవిడ అందుకే నీ పిల్లని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటది. అంటే ఒక ఎదురింటి ఆంటీ పంచితోటే స్టార్ట్ అయింది ఆయన మీద ఫన్. సో అలా ప్రతి చోట చిరంజీవి గారికి సాధ్యమైనంత కామన్ మ్యాన్ లాగా ట్రీట్ చేద్దాం. ఆ కామన్ మ్యాన్గా ట్రీట్ చేసే ప్రాసెస్లో వచ్చిన అతను టీం లీడ్ అయినా కూడా మిగతా టీం మెంబర్స్ ఆయన మీద పంచలు ఎలా ఇస్తారు, వాళ్ళ ముందు ఈయన ఎలా దొరికిపోతాడు. సో చాలామంది ఈ సాఫ్ట్వేర్ పనిచేసే వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు, మాట్లాడితే ఈ టీం మీటింగ్ అంటాం. సో ఇవన్నీ కూడా చాలా లైవ్లీగా అనిపించినాయి. అండ్ అన్నిటికంటే ఎక్కువగా చిరంజీవి గారి మ్యానరిజమ్స్, చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ టూ న్యాచురల్గా ఉంది ఈ ఫిలింలో. సో దట్స్ ఆల్సో వన్ రీజన్ అనమాట ఇంత వైడ్ ఆడియన్స్కి రీచ్ అవటానికి కూడా. బట్ నాకు ఒక విషయం చెప్పండి, కామెడీ రాస్తున్నారు కదా, లైక్ ఆల్మోస్ట్ 15 years నుంచి కామెడీ రాస్తున్నారు కదా. అట్ దిస్ పాయింట్ ఇన్ యువర్ కెరియర్ కామెడీ రాయడం అనేది అది ఈజీ అయిపోయిందా లేకపోతే ప్రతి ఫిల్మ్కి అది కష్టం అవుతుందా? అంటే కామెడీ అనేది ఆల్వేస్ లైక్ చాలా టఫ్ జాబ్. రాసేటప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రేపు ఆడియన్స్కి థియేటర్కి తీసుకెళ్లే వరకు కూడా చాలా ప్రాసెస్ టఫ్గా ఉంటుంది. బట్ నాకు పర్సనల్గా కామెడీ అంటే ఇష్టం కాబట్టి ప్రతి సినిమాకి డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ డిఫరెంట్ సెటప్స్కి వెళ్తున్నాం కాబట్టి నాకు ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఛాలెంజ్ ఉందంటే మేము అగ్రెసివ్గా పనిచేస్తాం, నేను కానీ మా టీం కానీ. సో అందుకని ఫస్ట్ కథ విషయంలోనే ఆ ఛాలెంజ్ పెట్టుకుంటాం. ఈ సినిమాకి చిరంజీవి గారిని మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, అది ఛాలెంజ్ మాకు. సో కథ ఒక నామినల్ కథను పెట్టుకుందాం మనకి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి. కానీ మేజర్ మేము ఫోకస్ చేసింది చిరంజీవి గారి ప్రజెంటేషన్. సో ఆయన ఎలా మాట్లాడాలి, ఆయన ఎలా నడవాలి, ఆయన ఎలా బిహేవ్ చేయాలి, ఆయన ఎలా డ్యాన్స్ చేయాలి, మొత్తం డిజైన్ చేసాం. ఆ డిజైన్ చేసిన దాన్ని ఒక మంచి కథలో పెట్టాం. సో ఆర్గానిక్గా ఎమోషన్స్ ఎలా డ్రైవ్ చేయాలి, సో అవన్నీ కూడా వర్కౌట్ అయిపోయినాయి. సో ఛాలెంజ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే వర్క్ చేసే విధానం అంత ఎంజాయబుల్గా ఉంటుంది, మాకు చాలా బాగుంటుంది. సో సంక్రాంతికి వస్తున్నాం, ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్లో వచ్చే ఫన్.
ఇది ఒక ఫ్యామిలీ విడిపోయిన ఒక డివోర్స్ కపుల్తో ట్రావెల్ అవుతూ ఒక క్రైమ్కి కనెక్ట్ చేసిన కథ. సో అలా ప్రతి కథకి కూడా ఒక 2 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నప్పుడు పనిచేసినప్పుడు కూడా మనకి ఒక ఛాలెంజ్ ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్లీ ఆ ప్రాసెస్ కష్టమైనా కూడా రిజల్ట్ కోసం, రిజల్ట్ వచ్చాక ఇంత అద్భుతమైన విజయం సాధించాక ఆ ప్రాసెస్ని మనం ఈజీగా మర్చిపోతాం. అండ్ అగైన్ మళ్ళీ ఒక కొత్త ఊపు వస్తుంది, నెక్స్ట్ ఇంకేం చేద్దాం అని. సో మీట్ క్యూట్ ఉంటది కదా వాళ్ళిద్దరిది, లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ మీట్ క్యూట్. నాకు ట్రైలర్లో చూసినప్పుడు కొంచెం అప్రహెన్సివ్గా ఉన్నిందనమాట. అరే ఇప్పుడు మళ్ళీ లవ్ స్టోరీ అనేది కొత్తగా ఎలా ప్రజెంట్ చేయగలుగుతారు, లైక్ ఫస్ట్ నుంచి చాలా చూస్తున్నాం కదా, దాంట్లో ఇన్నోవేషన్ అనేది ఎట్లా క్రియేట్ చేయగలుగుతారు. మేబీ అది రొటీన్గా ఉంటుందేమో అని నేను అనుకున్నా, కానీ దాన్ని అంత క్యూట్గా ప్రజెంట్ చేయడము, దట్ వాస్ వెరీ క్యూట్ ఫస్ట్లీ. అండ్ సెకండ్, వాళ్ళ బ్రేకప్ కూడా అది ఎక్కడ మెలో డ్రామా అవ్వాలా, లైక్ హస్బెండ్ వైఫ్ విడిపోయారు, దాంట్లో మెలో డ్రామా చెయ్యొచ్చు, చాలా వాట్ యూ కాల్ దాన్ని సాడ్ వేలో తీసుకెళ్ళొచ్చు. కానీ లేదు, దాన్ని కూడా ఫన్ గానే డీల్ చేశారు. ఓటీపీ అని చెప్పి ఆయనకు నేరేట్ చేస్తుండడము, లేదే నువ్వేదో తప్పుగా చెప్తున్నావే, ఏదో దాచుతున్నావే, చెప్పు కరెక్ట్ మొత్తం చెప్పు అంటే వాళ్ళిద్దరికి ఈసారి ఓటీపీ ఇచ్చాను అనడం. లైక్ ఆ బ్రేకప్ అనే దాన్ని కూడా ఎమోషన్ కంటే కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ మేకింగ్ ఇట్ సీరియస్, వై డిడ్ యూ చూస్ టు డీల్ దట్ ఇన్ అ కామిక్ వే? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు లాంటి హీరోకి అండ్ పర్టికులర్ ఈ టైం ఫ్రేమ్లో ఒక లవ్ స్టోరీ ఉన్నప్పుడు ఇట్స్ ఏ బిగ్ ఛాలెంజ్. యా దాన్ని చాలా మెచ్యూర్డ్గా డీల్ చేయకపోతే బౌన్స్ అయ్యే ప్రమాదం ఉంది. సో అది మేము ముందు కథను అనుకున్నప్పుడే ఆ సుందరి సాంగ్ బ్యాక్డ్రాప్లో రాగానే అమ్మయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక తెలియని ఒక ఒక రెస్పెక్టబుల్ అప్రోచ్ దొరికింది అని చెప్పి అనుకున్నాం. సో ఇద్దరు కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. చిరంజీవి గారు కానీ నయనతార గారు కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్తో మైమ్ చేయటం, ఆ సౌండ్ బ్యాక్గ్రౌండ్లో పాట వస్తూ ఉంటాం. చాలామందికి సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఒక్క లవ్ స్టోరీ ఒక ఎత్తు సార్ అన్నట్టు కూడా నాకు కాంప్లిమెంట్స్ చెప్పారు. సో ఆ ఒక్క ఎపిసోడ్ చాలా బాగా గుర్తుండిపోయే ఎపిసోడ్ అవుతుంది. అండ్ ఇద్దరు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. చాలా క్యూట్గా ఉంది, వెరీ క్యూట్ ప్రజెంటేషన్, ఫీలింగ్ సో హ్యాపీ. అండ్ ఎందుకంటే ఈ సీనియర్ స్టార్స్ తోటి చేసేటప్పుడు గబుక్కున ఏ ఎడ్జ్ దాటినా కూడా, ఏ లైన్ దాటినా కూడా మనకి రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి చాలా తగ్గట్టుగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటూ చేసుకోగలిగితే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. సో అది దీంట్లో జరిగింది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి విడిపోయేటప్పుడు ఒక ఫన్నీగా ఎందుకు చెప్పాలనుకున్నానంటే, భార్యాభర్త కలిసి విడిపోవటం అనేది ఇట్స్ లైక్ రొటీన్ కైండ్ ఆఫ్ స్టఫ్. సో దాన్ని మనం సీరియస్గా చెప్తే ఏంటంటే ఓ ఇంతేనా అనే ఫీలింగ్ ఉంది. దాన్ని మనం ఒక ఫన్ కోటింగ్ చేయటం వల్ల ఆడియన్స్ దాన్ని ఎంజాయ్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తారు. సో వెన్ ఎవర్ ఒక రెగ్యులర్ టైప్ ఆఫ్ కంటెంట్ వచ్చినప్పుడు ఎయిదర్ మేకింగ్ అన్న డిఫరెంట్గా ఉండాలి, ప్రజెంటేషన్ అన్న డిఫరెంట్గా ఉండాలి, అట్లీస్ట్ అప్రోచ్ అన్న డిఫరెంట్గా ఉండాలి. సో నేను ఈ కామిక్ అప్రోచ్ తీసుకోవడం వల్ల ముందు ఆడియన్స్ దాన్ని నవ్వుతూ కనెక్ట్ అయిపోయారు కథకి. అలాగే తీసుకెళ్ళి ఆ చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చాం, ఆ పిల్లలు మిస్ అయిపోయారు అనే కథకి ల్యాండ్ అయ్యాం. సో నాకు మెయిన్ కథ పిల్లలు ఎలా విడిపోయారు అనేది మెయిన్ కథ, వీళ్ళిద్దరు విడిపోయారు అనేది నాకు మెయిన్ కథ కాదు. సో ఆ మెయిన్ కథని ఎంత అందంగా క్యూట్గా ఎలా కలిశారు, ఎలా ఫన్గా చూపించి విడిపోయారు, ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏంటి, పిల్లల్ని ఎలా కలుస్తాడు అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్. సో దానికి ల్యాండ్ అయ్యాం. ఆ డైనింగ్ టేబుల్ సీన్లో పిల్లలు మాట్లాడేటప్పుడు ఒక్క సెకండ్లో ఇట్లా ట్రాన్సిషన్ ఇస్తాడు ఆయన, లైక్ అటు ఫన్నీగా ఉండి ఇటు తిరిగితే, అండ్ మీరు లైట్ కూడా ఆయన కళ్ళ మీద లైట్ పడేటట్టు ఒకటి చేశారు అక్కడ, జస్ట్ ఆయన కళ్ళ మీద ఫోకస్ పడేటట్టు. ఆ ట్రాన్సిషన్ అనేది నాకు అలా ఎలా ఇంత క్యాజువల్ గా ఉన్న ఒక పర్సన్ 1 సెకండ్ లో ఎమోషన్ కి ఇవ్వడం, లైక్ చిరంజీవి, దిస్ ఈస్ చిరంజీవి ది యాక్టర్ అనిపించింది. ఆ సీన్ కాన్సెప్చువలైజేషన్ గురించి చెప్పండి. సో చిరంజీవి గారు లైక్ బెస్ట్ పెర్ఫార్మర్, అది మనకు చాలా సందర్భాల్లో ప్రూవ్ అయినవి. నాకు ఎప్పుడైతే ఈ కథ అనుకున్నామో అన్ని డైమెన్షన్స్ టచ్ చేయాలి, చిరంజీవి గారి ఫన్ టచ్ చేయాలి, చిరంజీవి గారి హీరోయిజం టచ్ చేయాలి, అట్ ది సేమ్ టైం చిరంజీవి గారిలో సెన్సిటివ్ ఎమోషన్స్ అప్పుడు ఆయన కళ్ళతో చేసే పెర్ఫార్మెన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్ని ఆయన పండించే విధానం కానీ, రుద్రవీణ కానీ, ఆపద్బాంధవుడు కానీ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. స్వయం కృషిలో అయితే కొన్ని షార్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సో అలాంటి ఒక స్టార్ దీంట్లో ఎక్కడో ఒక చోట ఆయన పెర్ఫార్మెన్స్ కూడా ఎలివేట్ చేసేలాగా, ఆయన పెర్ఫార్మెన్స్ కూడా మనం అరే భలే చేశారే చిరంజీవి గారు భలే అనిపించడానికి చేసినటువంటి సీక్వెన్స్ అది. సో మేము చేసేటప్పుడు మీరు గమనిస్తే పిల్లలు ఫస్ట్ ఫేజ్లో తిడుతున్నప్పుడు ఆయన ఎగ్ని ఇలా దీన్ని కలుపుతూ ఉంటారు. ఎప్పుడైతే హేట్ యూన్ కానీ టక్కన కలిపేది అలా ఆగిపోయారు, అలా చిన్న షాక్ అయిపోయి ఉంటే మళ్ళీ అలా పిలిచి, అంటే ఒకే సీన్లో రిజెక్షన్, ఒకే సీన్లో యాక్సెప్టెన్స్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ సీక్వెన్స్. సో అది ఎంతో మెచ్యూరిటీ పెర్ఫార్మెన్స్ తెలిసిన వాళ్ళు తప్పితే దాన్ని డెలివర్ చేయలేరు.
సో నా కాన్ఫిడెన్స్ అంటే చిరంజీవి గారు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తాడు, దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అనుకున్నాను. అనుకున్నట్టుగానే ఆ 2 వేరియేషన్స్ అద్భుతంగా చేశారు. ఒకేసారి రిజెక్షన్ తీసుకోలేకపోవటం, ఒకేసారి యాక్సెప్టెన్స్ చెప్పుకోలేని ఆనందాన్ని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవటం. యాహ్! సో ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఆయన నిజంగా ఒక్క షాట్‌లో ఆ వెనక్కి తిరిగి ఆ కన్నీళ్ళని ఆపుకుంటూ, ఆ లైటింగ్ కూడా సమీర్ రెడ్డి గారు బ్యూటిఫుల్‌గా చేశారు. ఐస్ వరకే అలా లైట్ చేసి. సో వి ట్రైడ్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఆ ఒక్క 2, 3 షాట్ల గురించి అయినా బట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు అండ్ టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్. ఇది రిలీజ్‌కి ముందు మాట్లాడినప్పుడు మీరొక విషయం చెప్పారు. నేనొక క్వెషన్ అడిగా. ఒక సీన్ తీసుకొని అది పేపర్‌లో ఎలా ఉంటది? సెట్‌లో ఏం జరుగుతది? ఫైనల్ ఫిల్మ్‌కి ఎలా ట్రాన్స్‌లేట్ అవుతది అని. ఒక ఐడియా నుండి పేపర్ నుండి స్క్రీన్‌కి ఎలా వస్తది అని. రిలీజ్ తర్వాత అడిగితే నేను మంచి ఎగ్జాంపుల్ ఇస్తానని చెప్పారు. దీంట్లో ఏదన్నా ఒక సీన్ మీరు తీసుకొని నాకు బ్రేక్ డౌన్ చేయండి. లైక్ ఇది పేపర్‌లో ఇలా ఉండింది. సెట్‌లో ఈ ఇంప్రూవైజేషన్స్ ఫైనల్‌కి ఇలా వచ్చేది. మీరేదైనా సీన్ తీసుకుంటారా? నేను ఇచ్చేదా సీను? అంటే సీన్ ఉంది. ఇప్పుడు మనం చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసిన సీన్‌లో హ్మ్. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఫస్ట్ అనుకున్నప్పుడు సెల్ఫీ దిగుతుంటారు కదా! క్యాథరిన్‌తో. సెల్ఫీ యాహ్! దిగుతున్నప్పుడు చిరంజీవి గారు దూరం నుంచి ఆహ్, ఇలా చూస్తూ సెల్ఫీ దిగాక అక్కడే ఉండి మాట్లాడటం. సో, అక్కడ ఏం చేశారంటే స్పాంటేనియస్‌గా చిరంజీవి గారు చిన్న పిల్లోడిలాగా అలా ముందుకొచ్చారు. ఆహ్, అలా నేను ఫోటో దిగుతా అన్నట్టుగా. సో, అలా ఎప్పుడైతే ముందుకొచ్చాడో అది భలే ఇంప్రూవైజ్ అయింది సీను. సో, అప్పుడు ఆయన అక్కడి నుంచి అవుట్ తీసుకెళ్ళిన తర్వాత వెంకీ గారు వెళ్ళాక మళ్ళీ ఆయన ఎంట్రీ ఇచ్చారు. సో, అలాంటిది ఒక ఇంప్రూవేషన్ జరిగింది. అలా చాలా జరిగినాయి, చాలా సీక్వెన్సెస్. ఫారెస్ట్ ఎపిసోడ్‌లో గానీ, అంటే కాంట్ టెల్ వన్ సీన్ గానీ బ్రేక్ డౌన్ చేయటం, ప్రతి సీన్‌లో అప్పటికప్పుడు అనుకున్న స్పాంటేనిటీ చాలా వరకు వర్కౌట్ వస్తాయి సినిమాలో. సో, దట్ ఈస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. క్యాథరిన్ దగ్గరికెళ్ళి నాతో సెల్ఫీ దిగు అనేది అది ఉండిందా ఆన్ పేపర్? అది ఆన్ ఇంప్రూవైజేషనా? పేపర్ ఉండింది. అయన్నీ ఆన్ పేపర్‌లోవే. జస్ట్ చిరంజీవి గారు ముందుకొచ్చేది మాత్రం అక్కడికక్కడ ఇంప్రూవైజ్ అయింది. ఓకే. సో, చిరంజీవి గారు అలా స్కూల్ పిల్లల్లాగా నాకు సెల్ఫీ కావాలన్నట్టుగా ముందుకొస్తారు కదా! ముందుకొస్తే సార్ ప్లీజ్ వెళ్ళండి సార్, పక్కకెళ్ళండి సార్ అంటే ఆయన అవుట్ వెళ్ళిపోతారు. యాహ్! సో, యాహ్! అది వెరీ గుడ్ ఇంప్రూవైజేషన్. అది అక్కడికక్కడ అనుకోని చేసింది. యాహ్! అతను గూడా ఈగోయిస్టిక్ అనేది చాలా సింపుల్ తెలిసిపోద్ది. పిల్లలకి చెప్తాడు అవును. గదా! లైక్ అవును. మమ్మీకి ఫీవరొచ్చింది. ఈగో అనే ఫీవరొచ్చింది. అవును. నాన్నకి అవును. తగ్గిపోయింది. మమ్మీకి కొంచెం టైం పడుతుంది. సో, ఇద్దరిది తప్పే అక్కడ. అది అవును. ఇతని అవును. క్యారెక్టర్‌లో అక్కడ కనిపిస్తది మనకి. అదే ఇప్పుడు మనకి సినిమాలో ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అని కంటే సో, ఇట్స్ ఏ ప్రతి మనిషి లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ జరుగుతది. ఇన్సిడెంట్ తాలూకు ఒక సైడ్ ఎఫెక్ట్ జరుగుతది. హ్మ్. సో, దాన్ని ఎవరు ఓవర్‌కమ్ చేసి ముందుకొస్తే మళ్ళీ రిలేషన్ బిల్డ్ అయితది. సింపుల్. సో, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆవేశంలో ఒక అతను చేసిన పని వల్ల అతను ఎఫెక్ట్ అయిపోయాడు. సో, పిల్లలకు దూరం అయిపోయాడు. హ్మ్. అగైన్ తన లైఫ్‌ని సరిదిద్దుకోవడానికి మళ్ళీ బ్యాక్‌కొచ్చాడు. సో, బ్యాక్‌కొచ్చిన ప్రాసెస్‌లో అవతల మనిషి ఎప్పుడు అడ్జస్ట్ అవుతదనేది మనకి స్టోరీ లైన్. యాహ్! సో, యాహ్! ఇట్స్ లైక్ మోర్ ఇన్సిడెంటల్, సిట్యుయేషనల్ బేస్డ్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. కథగా ఆలోచించి డెప్త్‌గా రూట్స్‌కి ఎళ్తే దాన్ని మనం జడ్జ్ చేయడం కష్టం. ఇట్స్ లైక్ మొమెంటరీ. ఒక లైఫ్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని కనెక్టివ్ ఇన్సిడెంట్స్‌కి ఎలా పర్యవసనాలు జరుగుతాయి అనేది మొమెంటరీ స్క్రీన్ ప్లే. నాకు ఆ కాకి సీన్ గురించి చెప్పండి. యాహ్! ఆ కాకిది లైక్ నాకు సినిమాలో నా ఫేవరెట్ పార్ట్ నేనిప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇట్ షుడ్ బి ద యాహ్! లీడ్ అప్ టువర్డ్స్ ది ఇంటర్వెల్. లైక్ యాహ్! ఆమె వస్తుంది అని నాకు డౌట్ వస్తుంది అంటాడు కదా! లైక్ అవును. సీరియల్ చూసిన దగ్గర నుంచి ఏ సీరియల్ కూడా నాకు హింట్ ఇస్తుంది. అక్కడి అవును. నుంచి ఆ అవును. సెట్ పీస్ మొత్తము ఇంటర్వెల్ హ్మ్. వరకు ఇట్స్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ద హ్మ్. కాకి బిట్ వాజ్ లైక్ హిల్లేరియస్ అనిపించింది. కాకి మనకి అది బుద్ధి నుంచి చెప్తూనే ఉందయ్యా సో, అని అంటే చెప్పడం అది కాకిని కూడా వాళ్ళ టీమ్‌లో జాయిన్ చేసాం ఒక ముక్కలో చెప్పాలంటే. ఎట్లా? చిరంజీవి చిరంజీవి గారి ఇంటెలిజెన్స్ టీమ్‌లో కాకి కూడా ఒక మెంబర్ అయింది ఆ సీన్‌లో. యాహ్! సో, వేర్ హర్షవర్ధన్ అండ్ క్యాథరిన్ మిజరబుల్లీ ఫెయిల్డ్ అభినవ్, దట్ కాకి సక్సీడెడ్ వెరీ వెల్ యాక్చువల్లీ ఇన్ దట్ సీక్వెన్స్. యాహ్! ఆ! అదే కదా! ఒక ఇంటెలిజెన్స్ టీమ్ లాగా పనిచేసింది కాకిని. అలాంటి కాకిని వీళ్ళు ఇన్సల్ట్ చేస్తారు. వీళ్ళు గెస్ చేయకపోగా ఇన్సల్ట్ చేస్తారు. సో, అదే దాంట్లో బ్యూటీ. అంటే ఒక కాకి అంటే మనకు చెప్తారు కదా! కాకి అరుస్తుందంటే చుట్టాలొస్తారనేది జస్ట్ బేసికల్‌గా మనకి చిన్నప్పటి నుంచి వినే సామెత అది. సో, అది కరెక్ట్‌గా సీన్‌కి ఇన్కార్పొరేట్ చేయడం, వీళ్ళు తిట్టడం, అది ఎంగిలి ముక్క కోసం వచ్చిందో, చికెన్ ముక్క కోసం వచ్చిందో ఊరుకోండి సార్ అనటం. సో, కరెక్ట్‌గా నయనతార వచ్చాక కాకి మళ్ళీ అరవటం, అప్పుడు హర్షవర్ధన్ గారు ఒక రియాక్షన్ ఇస్తారు. కాకి కోసి దీన్ని కాకులకి, గద్దలకి అంటే కాకిని కోసే కాకులకి, గద్దలకేస్తాడంట. సో, చేసి అప్పుడు చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్తారు. అబ్బా! ఎంత ఇన్సల్ట్ చేసినా మనకి ఎంత హెల్ప్ చేస్తుందయ్యా ఈ కాకి గారు అంటాడు. కాకి గారా అంటాడు హర్ష గారు. సో, టోటల్‌గా నాకు చాలా ఫేవరెట్ పార్ట్ అది ఫిల్మ్‌లో.
ఒక కాకిని అడ్డు పెట్టుకుని ఒక 2.5 మినిట్స్ 3 మినిట్స్ ఎపిసోడ్ రన్ చేసాం. చేశాక ఆయన మళ్ళీ పొగట్టం, ఈ కాకులు పావురాలని ఇంతకుముందు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసాయంటాం. బ్యూటిఫుల్గా. అండ్ చిరంజీవి గారు కూడా చాలా సటిల్గా, చాలా ఇదిగా చేశారు ఆ సీక్వెన్స్ మొత్తం పెర్ఫార్మెన్స్. అదిరిపోయింది. అది వన్ ఆఫ్ ద హైలైట్ ఫిలిమ్స్లో. లైక్ ఈ సినిమా మొత్తంలో ఏదన్నా ఒక సీక్వెన్స్ క్రాక్ అవ్వడానికి స్ట్రగుల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా? లైక్ ఈ నాట్ తెగట్లేదు మనకి, అలా పర్టికులర్ గా అంటే స్ట్రగుల్ ఏమైనా ఉందా? ఎందుకంటే అంటే చాలా సినిమా తొందరగా మొత్తంలో రాసేసారు సినిమా. సినిమా మొత్తంలో ఏది హైలైటో, ఏది మేజరో అది మేము హ్యాపీగా చేసేసాం. సినిమాకి ఏది అవసరమో అది హ్యాపీగా అయిపోయింది. బట్ సినిమా కథ గమనానికి అవసరమైంది, దాని ఇంపాక్ట్ ఎంత ఉందో నేను చెప్పలేను. విలన్ ట్రాక్ ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసి విలన్కి ఒక క్లైమాక్స్ కనెక్ట్ చేసి అది 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 చాలా స్ట్రగుల్ తీసుకున్నాం. ఎందుకంటే అది ట్విస్ట్ లాగా ఓపెన్ చేసాం. అటాక్ జీవీఆర్ మీద కాదు, శశిరేఖ మీద అని ఒక బ్యాంగ్ ఓపెన్ చేయడానికి క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ ముందు. సో ఆడి క్యారెక్టర్ని డీల్ చేసే ప్రాసెస్ అది కొద్దిగా ప్రెషర్ ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఇంత సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఒక విలన్ ట్రాక్ ఇరికించడం అనేది చాలా కష్టమైన స్క్రీన్ ప్లే. అదొక్కటే నాకు ఇబ్బందిగా అనిపించింది. అది ఇంత ప్లెజెంట్ గా వెళ్ళిపోతున్న సినిమాలో మరి తప్పదు అది. ఎందుకు అని. మొత్తం ఫ్యామిలీ చెప్పినా కూడా మాస్ ఆడియన్స్కి ఒక 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 యాక్షన్స్ అనే దాన్ని మనం జనరేట్ చేయాలంటే ఎక్కడో ఒక చోట అవతల వ్యక్తి ఒక విలన్ లాగా ఉండాలి. కాబట్టి అది మేము కొద్దిగా స్ట్రగుల్ ఫీల్ అయ్యాం. బట్ స్ట్రగుల్ ఫీల్ అయినా దాన్ని కథకి ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు దాన్ని అంటే ఎక్కువ బర్డెన్ ఆడియన్కి పడకుండా తేలిగ్గా తీసుకెళ్ళడంలో సక్సెస్ అయ్యాం మేము. సో మనకి అందుకే మీరు ఎక్కడా చూస్తే ఆ విలన్ ట్రాక్ ఉన్నా మనకి సినిమా మీద లోడ్ పడదు. సో ఆ మూమెంట్స్ని మనం డిస్టర్బ్ అవ్వం. వచ్చాడు, ఇది ఒక కథ ఉందా అని ఒక ఇంట్రెస్టింగ్ వెళ్తూ క్లైమాక్స్కి వెళ్ళి ఫినిష్ చేసేసాం. సో కాబట్టి సినిమాని డిస్టర్బ్ చేయలేదు. అది ఆ సినిమాకి అలాగూ ఓవర్లోడ్ అవ్వలేదు. ఇట్స్ లైక్ మొమెంటరీ పాసిబుల్గా వెళ్ళిపోయింది. సో బట్ ఇక ఈ సినిమాకి మనకి ఇంకొక యాంగిల్ కావాలంటే, లేకపోతే బ్యాక్ టు బ్యాక్ ఇంట్లోనే బ్యాక్ టు బ్యాక్ ఈ క్యారెక్టర్స్ మధ్య వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి ఒక విలన్ ఉండటం వల్ల అట్లీస్ట్ ఇంకొక యాంగిల్ ఓపెన్ అయింది మనకి. ఆ గోల్ఫ్ సీక్వెన్స్ అక్కడ ఏమన్నా కట్ అయిందా ఏదన్నా? ఎందుకంటే తర్వాత ఏదో ఒక డైలాగ్ వస్తుంది కదా, క్యాథరిన్ ఏదో మన గోల్ఫ్ కార్డ్ దగ్గర దొరికిన బుల్లెట్స్, గన్స్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ లో అది ఇంక్లూడ్ చేస్తారు. అవును, అది అక్కడ అంటే మనం మిస్ అవ్వలేదు. అంటే ఆర్డర్లో చూపించకుండా కట్ బ్యాక్లో చెప్పాం. ఓకే, గోల్ఫ్కి వెళ్ళేటప్పుడు కొన్ని వెహికల్స్ పాస్ అయ్యాయి అన్న విషయం మనం ముందు చూపించకుండా, సో మన స్క్రీన్ ప్లేలో వెనక డైలాగ్లో తీసుకొచ్చాం అనమాట. ఓకే, అదేం డిలీటెడ్ సీన్ కాదు. కట్ చేస్తాం. లేదు. ఓకే. అండ్ ఆ కిట్టి పార్టీ సీక్వెన్స్ ఉంది కదా, అదైతే నేను నిజం చెప్తున్నా, థియేటర్లో చూసినప్పుడు ఇదేదో రచ్చ అయిపోయేటట్టుందే అనిపించింది నాకు. థియేటర్ మొత్తం ఊగిపోతున్నారు జనాలు. బట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ నాకు అనిపిస్తుండింది, మనకు తెలుసు కదా ఎట్లుందో ఈరోజు, ఏది జనాల్ని ట్రిగర్ చేస్తుందో తెలీదు. బట్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. అండ్ ఈరోజు రిసెప్షన్ దానికి జనాలు దానికి భయంకరంగా నవ్వుతున్నారు. బట్ అది రాస్తున్నప్పుడు అరే సెన్సిటివ్ టాపిక్ మీద మనం ఈ జోకులు వేసేస్తున్నాము, ఇది రిస్క్ అని అనిపించలేదా? అనిపించుంటది కదా. అది ఎట్లా 100% అది చాలా హిల్లేరియస్గా వర్కౌట్ అయిపోయింది థియేటర్లో. అండ్ ఆడియన్స్ ఇంక్లూడింగ్ లేడీసే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అది మీరు ఎవరైతే మనకి ప్రాబ్లం అవుతుందో అనుకున్నామో, ఇన్ఫ్యాక్ట్ లేడీసే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సీక్వెన్స్. అంటే సోషల్ లైఫ్లో జరుగుతున్న ఫ్యాక్ట్స్ మనం టచ్ అండ్ గోలో చెప్పినప్పుడు ఆడియన్స్ కూడా అర్థం చేసుకుంటారు. మనం ఎవరిని విమర్శించలేదు. ఆ ధైర్యం నాకుంది. అంటే మనం డైరెక్ట్గా ఒక మనిషిని విమర్శిస్తే మనం వాళ్ళకి ఆన్సరబుల్ అవ్వాలి. బట్ కొన్నిటువంటి ఎలిమెంట్స్ని మనం స్టేట్మెంట్ లాగా పాస్ చేసినప్పుడు అది పాజిటివ్గానే వెళ్తుంది. సో ఆ నమ్మకం నాకుంది. అది అనుకున్నట్టుగానే థియేటర్లో ఎక్స్ట్రాడినరీగా పేలింది. అండ్ ఆ స్టేట్మెంట్ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. మొగుళ్ళు ఎదవలైతే వదిలేయండి, మీరు వదిలించుకోవడానికి వాళ్ళకి ఎదవలు చేయకండి అనేది జనరల్లీ అక్కడక్కడ కొన్ని కేసెస్ జరుగుతున్నాయి కాబట్టి రిలేట్ అయ్యారు. ఇది జరగకుండా మనం ఈ స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి తప్పు అవుతుంది. సో సొసైటీలో అక్కడక్కడ ఒక 1% 2% జరుగుతున్న వాటిని మనం అడ్రస్ చేసాం కాబట్టి ఇట్ వెంట్ లైక్ ఏ పాజిటివ్ నోట్. సో లక్కీగా ఎవ్వరూ దీని మీద క్వశ్చన్ చేయలేదు, ఎవ్వరు మనోభావాలు దెబ్బతినలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇది మీరు అన్నట్టు తిన్నెడ్జ్ కొద్దిగా అటు ఇటు అయినా ఎవరో ఒకరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అది చిరంజీవి గారు అంటే స్టార్తో చెప్పించడం కూడా ఒక్కొక్కసారి అది ఎలా అవుతుందని ఒక టెన్షన్ ఉంటుంది. బట్ ఆయన కూడా చాలా క్యూట్గా డెలివరీ చేశారు చెప్పేవి కూడా. సో బాగుంది. టోటల్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ ఒకసారి ఒక హై తీసుకెళ్ళిపోయింది, ఒక లిఫ్ట్ చేసింది ఎపిసోడ్. అండ్ సినిమా ఇప్పుడు మీరు ఆడియన్స్తో పాటు చూసుంటారు కదా థియేటర్లో, మీరు సర్ప్రైజ్ అయిన సీన్ ఏదైనా ఉందా? రియాక్షన్, ఇది వీళ్ళ రెస్పాన్స్ నాకే సర్ప్రైజింగ్ ఉంది అని. సర్ప్రైజ్ అంటే అన్నీ బాగా ఎంజాయ్ చేస్తారనుకున్నాను.
బట్ ఫస్ట్ హాఫ్ అంత బాగా ఎంజాయ్ చేస్తారని నేను ఊహించలేదు. ఓకే. నాకు ఎంతసేపటికి సెకండ్ హాఫ్ హైస్ ఎక్కువ ఉన్నాయి. సెకండ్ హాఫ్ మొమెంటరీగా కానీ ఎపిసోడ్స్గా కానీ చాలా హై ఉంది. ఫస్ట్ హాఫ్ ఓకే పాస్ అవుతుంది అనుకున్నాను నేను. సో ఇక్కడ ఏమైపోయిందంటే ఫస్ట్ హాఫ్ కూడా యునానిమస్ బాగా ఎక్స్ట్రాడినరీగా రిసీవ్ చేసుకున్నారు. సో అదొకటి నేను ఇదయ్యాను. బట్ ప్రతి ఎపిసోడ్ ఫారెస్ట్ ఎపిసోడ్ కొద్దిగా టెన్షన్ పడ్డాను. వెళ్తున్న దారిలోంచి పక్కకి వెళ్ళాం కదా, ఏదైనా గబుక్కున ఫోర్స్డ్గా ఉంటుందా అని. బట్ ఫారెస్ట్ ఎపిసోడ్ కూడా ఎంజాయ్ చేశారు. అందులో చిరంజీవి గారిది ఇందువదన వావ్ అని పెట్టడం. యా యా సో లక్కీగా బుల్రాజ్ ఎపిసోడ్ టెన్షన్ పడ్డాను నేను. సంక్రాంతికి వస్తున్నాం, అంత హై పేలింది కదా, ఈ సినిమాలో ఏమన్నా కంపేర్ చేస్తారేమో అని టెన్షన్ పడ్డాను. సో ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్ ఉన్నాయి నాకు. బట్ లక్కీగా అవన్నీ ఓవర్కమ్ అయిపోయి ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడనరీ పాస్ అయిపోయింది. సో దట్ ఈస్ లిటిల్ బిట్ నేను కొద్దిగా సర్ప్రైజ్ అండ్ ఎగ్జైట్ అయిన ఫీలింగ్. యాజ్ ఇట్ ఈస్ సెకండ్ హాఫ్లో నేను ఏమేమనుకున్నాను అవన్నీ బాగా వర్కౌట్ అయిపోయినాయి. సో యా. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూస్తుంటే ఈ పాటికి ప్రతి రీల్ నిన్నైతే నేను ర్యాండమ్లీ స్క్రోల్ చేస్తుంటే ఆ డ్రింకింగ్ డైలాగ్ యా మధుపా అది రీల్స్ లో ఎవ్రీబడి ఈజ్ లైక్ రీక్రియేటింగ్ నాకు ప్రతి సినిమాకి ఒక అడ్రస్సింగ్ లైన్ వెళ్తూ ఉంటుంది. సో నేను కొన్ని వాంటెడ్గా పెట్టి అడ్రస్సింగ్ లైన్స్ క్రియేట్ చేశాను. బట్ సంక్రాంతికి వస్తున్న నుంచి నేను పెట్టకూడదని డిసైడ్ అయ్యా. సరే ఏది బాగుంటుంది ఆడియన్స్ తీసుకుంటారులే అని. సో సంక్రాంతికి వస్తున్నప్పుడు కొలికెత్తని వెళ్ళింది. సో ఈ సినిమాలో ఇది వెళ్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ చాలామంది దాన్ని ఎంత ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు. ఫ్యామిలీస్ ఒక 30-40 మంది పెట్టి కూడా చేస్తారు. సో గుడ్, లైక్ దాన్ని పాజిటివ్గా స్పోర్టివ్గా తీసుకొని చేస్తారు. దట్స్ గుడ్ యాక్చువల్లీ. నో, ఇప్పుడు మీరు రాసేటప్పుడు ఏది వైరల్ అవుతుంది, ఏది జనాలకు కనెక్ట్ అవుతుంది అనేది మనం 100% చెప్పలేం. ప్రతిదీ జనాలు ఎంజాయ్ చేస్తారని మీరు రాస్తారు. కొన్ని నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోతే కొన్ని అక్కడగా ఎంజాయ్ చేసి వదిలేస్తారు. కానీ మీరు రాసేటప్పుడు ఎట్లా క్రియేట్ చేస్తారు ఈ క్యాచ్ ఫ్రేజెస్, ఈ మేనరిజమ్స్? చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మనం కంటెంట్ 1-2 సార్లు రిజిస్టర్ అవుతూ వెళ్తుందో అది ఆడియన్స్కి పట్టేస్తుంది. సో వెంకీ గారి ఫ్రెండ్షిప్ని కూడా దానికి లింక్ చేశాం కాబట్టి అది ఇంకా ఈజీగా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. సో నాట్ ఓన్లీ ఫర్ 1 or 2 వెంకీ గారి చిరంజీవి గారి ఫ్రెండ్షిప్పే ఎంఎంఎస్ మొదటిసారి బంధుపోసిన స్నేహితుడు అని చెప్పి కనెక్ట్ చేయటం. సో అది ఎక్కడో చోట ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా లైఫ్లో, ఎక్కడో ఒక ఎంఎంఎస్ ఉంటాడు ఎవరికైనా. సో అలావి లైవ్లీగా కనెక్ట్ అయ్యారు. బట్ అది బాగా వెళ్ళింది. నేను ఈ సినిమాలో ఏం వెళ్తుందో అని ఎదురు చూశాను, అది తీసుకెళ్ళిపోయారు. బట్ మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెక్ట్ గా గెస్ చేయగలుగుతారా? లైక్ ఇదే పేలుతుంది. యా, ఒక 60-70% అనుకున్నట్టు వెళ్తాయి అండి. ఒక 20% రామ్ అటు ఇటు అవుతుంటాయి. మనం అనుకున్న దానికంటే బెటర్ రెస్పాన్స్ వస్తుంది, ఒక్కోసారి మనం అనుకున్న కంటే తక్కువ రెస్పాన్స్ వస్తుంది. సో 60-70% ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాం మనం. ఆ మిగిలిన 30% అనేది ఎలా రీచ్ అవుతుంది అనేది మనల్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రేంజ్కి తీసుకెళ్తుంది సినిమాని. సో లక్కీగా ఇది 90% యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి ఈరోజు ఇట్స్ బికమ్ లైక్ ఏ బ్లాక్ బస్టర్ అండ్ హైయెస్ట్ గ్రాసర్ ఎనీవేర్. అన్ని రకాలుగా అన్ని విభాగాల్లో ఈరోజు ఇది టాప్ గ్రాసర్ అయిపోయింది. సో రీజనల్గా. సో దట్ షోస్ ద స్టామినా ఆఫ్ ద ఫిలిం. అనిల్ గారు, ఓవర్ ది ఇయర్స్ అగైన్ కమింగ్ బ్యాక్ టు కామెడీ, 10-15 years నుంచి కామెడీ రాస్తున్నారు కదా, కామెడీ అనేది ఎలా ఎవాల్వ్ అయింది అనుకుంటున్నారు మీరు లాస్ట్ డెకేడ్ లో? కామెడీ అనేది రీజనల్ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసే రేంజ్కి ఎదిగింది అనుకుంటున్నాను. అంతే కదా, బ్యాక్ టు బ్యాక్ సంక్రాంతికి వస్తున్నామండి ఇప్పుడు మనశంకర్ ప్రసాద్ గారు. సో ఇట్స్ లైక్ బిగ్ గ్రాసర్స్గా అయిపోతున్నాయి. ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మన మార్కెట్ స్టామినా ఇంకా పెరుగుతుంది. మన మార్కెట్ స్టామినా ఎంత ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ఇలాంటి సంవత్సరానికి ఒక 5-6 సినిమాలు పడ్డాయి అనుకోండి, ఇక అందరూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, థియేటర్స్, సింగిల్ స్క్రీన్స్ అన్నీ ఇదవుతూ ఉంటాయి. సో అంటే ఈ జోనర్కి ఒక స్పెషల్ ఇది ఉందండి. ఎప్పుడు కూడా కామెడీ అనేది ఇట్స్ లైక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా ఎప్పుడు అందరూ వచ్చి చూస్తారు. సో దీనికి ఆ పొటెన్షియల్ ఎప్పటి నుంచో ఉంది. నేను అందుకే దీంట్లో నేను ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటున్నాను, ఎప్పటికప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాను. ఐఎమ్ గెటింగ్ ద పాజిటివ్ రిజల్ట్స్. హోప్ అందరూ ఈ సంక్రాంతికి మీరు చూస్తే అందరూ ఇటువైపే వచ్చారు, ఒక కూల్ డీసెంట్ ఎంటర్టైనర్స్కే వచ్చారు. సో దిస్ పొంగల్ బికేమ్ లైక్ మోర్ డిఫరెంట్ జోనర్స్ కంటే అన్ని ఎంటర్టైనర్స్ ఎక్కువ వచ్చాయి కంపారిటివ్లీ ప్రీవియస్ పొంగల్స్. సో దట్ షోస్ లైక్ హౌ ద డిమాండ్ అండ్ దట్ షోస్ లైక్ హౌ ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఆ స్పేస్లోకి వెళ్తున్నారని. ఆల్వేస్ ఇట్స్ లైక్ టఫ్ టు హ్యాండిల్ కామెడీ ఫిలిమ్స్ని. బట్ అవి ఒక రేంజ్ దాటి వసూళ్ళు తెప్పించాలంటే యూ నీడ్ టు ఫోకస్ మోర్ థింగ్స్, నాట్ ఓన్లీ కామెడీ. ఇప్పుడు ఈరోజు మనశంకర్ ప్రసాద్ గారు ఓన్లీ కామెడీ ఉండటం వల్ల సినిమా
ఇంత రేంజ్ ఆడిందంటే నేను అనుకోవట్లేదు. కామెడీతో పాటు దెర్ ఆర్ అదర్ థింగ్స్. ఒక జరీనా వహబ్ గారి, నయనతార గారు ఒక సీక్వెన్స్ ఉండేది, అత్తా కోడలి సీన్, కాఫీ సీన్ కానీ, అండ్ చిరంజీవి గారి పిల్లలతో ఎమోషనల్ సీన్స్ కానీ, there are అంటే ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ అవి బోనస్ నేనైతే అవి బోనస్ లాగా చూస్తా, అడిషనల్ చెర్రీ ఆన్ ద కేక్. లేదు లేదు, ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే రామ్, కామెడీ అనేది ఒకరు తీసుకెళ్తారు. అండ్ సపోజ్ లేడీస్ ఉన్నారు, మనం చాలా రోజు ఎప్పటి నుంచో చూస్తాం, లేడీస్కి ఎలా ఉంటుందంటే ఎంటర్టైన్మెంట్ ఎంత ఎంజాయ్ చేస్తారో, సో ఎమోషనల్ సీన్స్ వాళ్ళకి పట్టుకున్నాయి అంటే ఆ సినిమాని వదలరు వాళ్ళు. సో ఇప్పటికీ కూడా మనకి ఇంకా మండే, ట్యూస్డే, వెన్స్డే అయినా కూడా స్టిల్ ఉత్తరాంధ్ర లాంటి ఈస్ట్ వెస్ట్లో కూడా స్టిల్ మూవీ అనేది హౌస్ఫుల్స్ పడుతూ వెళ్తుంది వీక్ డేస్లో కూడా. సో ఎక్కడో ఆ స్ట్రాంగ్ హోల్డ్ తీసుకోవడానికి ఇవన్నీ ప్లస్ అవుతాయి. సో కామెడీ అనేది ఇట్స్ లైక్ ఐస్, మనకి వెళ్ళిపోతుంటుంది ఆ ఫ్లోలో, మన ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్తారు. బట్ దీస్ ఎలిమెంట్స్లో సినిమా స్థాయిని, సినిమా రేంజ్ని డిసైడ్ చేస్తాయి ఎప్పుడు కూడా, ఆ సినిమాలో సోల్ అనేది. సో నేను అనుకోవటం ఇవి కూడా బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నాను, నాట్ ఓన్లీ కామెడీ. ఓకే, అనిల్ గారు, టెల్ మీ సంథింగ్. డస్ అనిల్ రవిపూడి వాంట్ టు గో బియాండ్ తెలుగు? నాట్ వెరీ సూన్, బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో యాజ్ ఆఫ్ నో ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్. ఇది బాగుంది. పొంగల్కి, ఎవ్రీ పొంగల్కి ఆడియన్స్ ఆర్ గివింగ్ గ్రేట్ 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 రిసెప్షన్. అంటే ఎంత అద్భుతంగా నేను టూర్కి వెళ్ళాను, నేను గుంటూరు టు వైజాగ్ నేను టూర్కి వెళ్తే నువ్వు నమ్మవు రామ్, అండ్ నాకు ఎంత వెల్కమింగ్గా ఉందంటే ఆడియన్స్ నుంచి, అండ్ చిరంజీవి గారి అభిమానుల నుంచి, అది నేను మాటల్లో చెప్పలేను. అండ్ నేను ఇంత డీప్ రూట్స్లో ఆడియన్స్కి దగ్గరగా ఉన్నానా, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారని తెలియని ఒక కిక్ వచ్చింది నాకు. సో అందుకే నేను ఇక్కడ ఉండి ట్విట్టర్ ఇవన్నీ పక్కన పెట్టేసి జనాల్లోకి వెళ్ళిపోయాను. వేర్ మై రియల్ ఆడియన్స్ ఆర్ దేర్, అక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేశాను. నిజంగా ఇట్స్ లైక్ మ్యాడ్నెస్ ఉంది. వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్, వాళ్ళు చూపిస్తున్న ఎగ్జైట్మెంట్ చూసి ఎస్ ఇది కంటిన్యూ చేయాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళకి బోర్ కొట్టేలా చేయకూడదు. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిఫరెంట్ జోనర్స్లో మళ్ళీ వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలనేది కొద్దిగా ఫోకస్డ్గా పనిచేయాలనిపించింది. మిమ్మల్ని ఫ్యామిలీ ఆడియన్స్కి కులదైవం అంటున్నారు ఇప్పుడు. అంటే కులదైవం నాకు తెలియదు కానీ వాళ్ళు నాకు దైవం. వాళ్ళకి నేను కులదైవం కాదు కానీ వాళ్ళు నాకు దైవం. ఎందుకంటే ఈరోజు ఇంత 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్, ఇట్స్ నాట్ ఏ జోక్. నాకు నేనే ఒక నిమిషం, అరే ఇంత పెద్ద సక్సెస్ 2 సినిమాలు అయ్యాక, ఇంత రెవెన్యూ చూశాక నాకే ఒక నిమిషం నెక్స్ట్ కథ రాయాలంటే ఒక 1 or 2 days పానిక్ అయ్యాను నేను. అరే నెక్స్ట్ ఇంకేం చేయాలి, నెక్స్ట్ ఇంకెలా రాయాలి. సో అంత అప్లాజ్, అంత రెస్పాన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనమే షేక్ అయిపోతాం. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నాకు ఇంత ఎదురవటం, అది నా పనిచేసిన హీరోలు, ముందు సినిమా వెంకటేష్ గారు అండ్ ఈ సినిమా చిరంజీవి గారు, వాళ్ళకి ఆడియన్స్ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్. సో చిరంజీవి గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మీకు తెలియదు కాదు. సో వీళ్ళందరూ కూడా ఈరోజు నన్ను ఓన్ చేసేసుకున్నారు. సో ఇదంతా నాకు మళ్ళీ నెక్స్ట్ ఫిలింకి ఎవ్రీ వన్ లైక్ అంతా ప్లస్ అవుతూనే వెళ్తూ ఉంటుంది. సో ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ హీరోతో పనిచేసేటప్పుడు వాళ్ళు మన అభిమానించే విధానంతో మన నెక్స్ట్ సినిమాలకు కంటిన్యూ అవుతుంది. సో అలా నాకు చాలా పాజిటివ్గా అనిపించింది. యా, ఇది అంత ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు ఈ 2 సక్సెస్ని. ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను కులదైవం, ఐఎమ్ ద గాడ్ ఇలాంటి ఫీలింగ్ నేను పెట్టుకోకూడదు. ఇంకా ఒళ్ళు వంచి పనిచేయాలి. బట్ ఈ ఛాలెంజ్ నాకు నచ్చుతుంది. ఎస్, ఈసారి ఇంకే యాంగిల్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలి అంటే నాకు నేను పెట్టుకుంటున్నటువంటి ఒక బిగ్ ఇది. సో హోప్ డెఫినెట్లీ ఈసారి టైటిల్ నుంచే నెక్స్ట్ సినిమా టైటిల్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ లైక్ చాలా ఎగ్జైటింగ్గా తీసుకురావాలి, సినిమా మ్యాటర్ అర్థమైపోవాలి, అలా వర్క్ చేస్తున్నాం. సో మనం ఒక సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఈసారి ఇంకాస్త డిఫరెంట్గా వెళ్తున్నారు, ఈసారి వేరే జోన్లో వెళ్తున్నారని తెలియాలి. ప్లాన్ చేస్తాను. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సక్సెస్ మనల్ని డ్రైవ్ చేయడం మొదలు పెడితే కూడా అదొక రిస్క్ కదా. మనల్ని మనం ఇమిటేట్ చేసుకుంటే కూడా అది రిస్క్. మనం ప్రీ రిలీజ్ కూడా మాట్లాడాం, టెంప్టేషన్ అనేది ఒకటి ఉంటది కదా. సంక్రాంతికి వస్తున్నామంటే అంత పెద్ద హిట్ అయినప్పుడు దాంట్లో వర్క్ అయినవి రీక్రియేట్ చేద్దామని టెంప్టేషన్ ఉంటది కదా. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ హిట్ అయినప్పుడు దీంట్లో వర్క్ అయినవి టెంప్టేషన్ ఉంటది కదా. ఆ టెంప్టేషన్ అనే దాన్ని రెసిస్ట్ చేసుకుంటూ కొత్తగా ఆలోచించడం, లైక్ ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది గోయింగ్ ఫార్వర్డ్ అని. అంటే నేను ఎప్పుడు ఏంటంటే ఈ ఊర్లో అయిపోతే ఇంకో ఊరికి వెళ్ళిపోతాను. నేను ఫస్ట్ ఊరు మార్చేసాం అనుకో సేమ్ ఫీలింగ్ రాదు. సో ఇప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఆట అయిపోయింది, గో టు బెంగళూరు. నీకు బెంగళూరులో అంటే నీకు వేరే టోటల్గా వేరే షిఫ్ట్ అయిపోతే కథ పరంగా
క్యారెక్టర్స్ పరంగా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాం అనుకో మనం హాఫ్ సేఫ్ అయిపోతాం. ముందు సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్లు కానీ దాని తాలూకు రెఫరెన్స్లు కానీ లేకుండా. డౌట్ సో నేను డౌట్ ఎప్పుడు కూడా డౌట్ ఆల్వేస్ సారీ టు ఇంటరప్ట్, కానీ జనాలు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఎంటర్టైన్మెంట్ కదా. ఎండ్ అది రిజల్ట్ ఉంటుంది ఈజ్ కానీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ అన్నప్పుడు అవును. ఈ సెటప్ ఇది మార్చినప్పటికీ ఎండ్ రిజల్ట్ అదే అంటే మీరు అంటే జాన్రా ఇప్పుడు నేను మారిస్తే అది అనేది ఈజీ ఏమో మీరు చెప్పడం, బట్ ఇదే ప్లే గ్రౌండ్ లో అది ఛాలెంజ్ కదా అని. అంటే ఛాలెంజే, బట్ మనం వర్కౌట్ చేస్తున్నాంగా. ఈరోజు శంకర్ ప్రసాద్ గారిలో ఏ సీక్వెన్స్ సంక్రాంతికి వస్తున్నాంకి లేదు మ్యాచ్ యా అయింది, ఏ లేదు సీక్వెన్స్ మ్యాచ్ సిమిలర్ గా కాలేదు. లేదు యా. డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ వరల్డ్, డిఫరెంట్ అప్రోచ్. ఫన్ ఈస్ సిమిలర్. ఇక్కడ ఇప్పుడు యాపిల్ కాయ ఫన్ ఉంది, ఫస్ట్ హాఫ్ లో తమిళ్ ఫైట్ ఉంటుంది. యా దట్ ఈస్ ఏ సిచ్యువేషనల్ కామెడీ కదా. సో యా దాన్ని మనం వేరే సినిమాలో రిఫరెన్స్ తీసుకోవాల్సిన అవసరం మనకు రాదు. వెన్ యు ఆర్ క్రియేటింగ్ ఏ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కంపారిటివ్లీ ప్రీవియస్ ఫిలిమ్స్, ఆటోమేటిక్గా మనకు సినిమా అనేది ఇంకోలా కనపడద్ది. సో నేను అందుకే అంత కాన్ఫిడెంట్గా ఎంటర్టైనర్స్ని అటెంప్ట్ చేయడానికి కారణం ఏంటంటే నేను వేరే గ్రౌండ్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ గ్రౌండ్లో చేసే ఫన్ అంతా వేరేలా కనపడద్ది. సో సేమ్ కైండ్ ఆఫ్ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ సంక్రాంతికి వస్తానలో ఒక జెలస్ ఫ్యాక్టర్ మీద వెళ్ళింది, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఈగో ఫ్యాక్టర్ మీద వెళ్ళింది. యా సో టోటల్గా ప్రాస్పెక్టివే మారిపోద్ది. సో అలాగే నెక్స్ట్ ఏదైనా చేసినప్పుడు కూడా ఇంకొక యాంగిల్ ఏదో పట్టుకుని దాంట్లో మళ్ళీ వేరే క్యారెక్టర్స్ రావడం, వేరే ఫన్ జనరేట్ అవుతుంది. సో ఆ క్లారిటీగా మనం పనిచేయగలిగితే, మనం కన్విక్షన్తో తీయగలిగితే మనం ఆడియన్స్ని కన్విన్స్ చేయొచ్చు. ఐడియాస్ ఉన్నాయా సార్ మైండ్ లో ఇప్పటికి యా ఏమన్నా? నిన్ననే ఒకటి బ్రహ్మాస్త్రంలాగా ఒకటి తగిలింది, దాని మీద పనిచేస్తున్నాం. నిన్ననే పలికింది, అమ్మ పలికింది, సరస్వతి దేవి కరుణించింది, సూపర్ టెన్షన్ నుంచి బయటకు వచ్చాం, బ్యూటిఫుల్ స్టోరీ లైన్ ఒకటి దొరికింది. సూపర్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ సంక్రాంతి 2027 దెన్. ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే ప్రతి అనౌన్స్మెంట్ చెప్పం కానీ, సంక్రాంతికి బట్ అనదర్ ఎగ్జైటింగ్ స్టఫ్ లోడింగ్, అది మాత్రం చెప్పగలను. యా సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ మనశంకర్ వరప్రసాద్ గారు. లవ్లీ టాకింగ్ టు యూ.